ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. రేపు ఢిల్లీలో కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. ఎవరెవరితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది, దేని మీద ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుతూ ఉంది. అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తూ ఉన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపా నేతలందరూ కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ భేటీ దేనికి సంకేతం? ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ భేటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వెన్నెలో వణుకు మొదలైందా అంటే ఏం చెప్తారు? నెల్లూరు కోర్టులో సిబిఐ సిట్, సుప్రీంకోర్టు వేసిన సిట్ ఛార్జ్ షీట్, అది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వెంటనే మొత్తం అంతా ఈ కల్తీ నెయ్యి, అది అసలు కెమికల్స్ వాడారు, సింథటిక్ నెయ్యి అంటూ 15 రోజులుగా 12 రోజులుగా మనం చూస్తున్నాం. మొత్తం పరస్పర ఆరోపణలు, ఏదో యాగాలు, ఫ్లెక్సీ వార్. అంటే దోషులే ఇప్పుడు దొంగే దొంగ దొంగ అనడం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వీళ్ళు తప్పు చేశారు, చంద్రబాబుని క్షమాపణలు కోరమని డిమాండ్ చేయటం, దానిపైన ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ చర్చ నడుస్తున్న దీంట్లో దేశం మొత్తం ఇవాళ భగ్గుమంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికారులను బలి చేశారు, అక్కడ బోర్డు పాలక వర్గాన్ని వదిలేశారు. ఒక 11 పేజీల నివేదిక పంపారు ప్రభుత్వానికి. ఆ నివేదిక పైన వీళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని వీళ్ళు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి మరి రాస్తున్నట్టున్నారు. ఒక 3 అధికారుల్ని వేటేయమని సూచించింది సుప్రీం నియమించిన సిట్. ఎవరైనా అనిల్ సింఘాల్, ఆయన బలి చేశారు, ఆయన పైన వేటు పడింది. ఇంకా ధర్మారెడ్డిను బాలాజీ ఉన్నారు. సుబ్బారెడ్డి అరెస్ట్ చేస్తారా చేయరా? దానికి కారణం ఏది? బోర్డు చైర్మన్గా సుబ్బారెడ్డి, ఆయన తీసుకున్నటువంటి ఆ టెండర్ నిబంధనలు సరళీకృతం చేయటం. ఆయన పిఏ చిన్నప్పన్న, అతను 4,80,00,000 అతను బ్యాంకు ఖాతాలో, లేకపోతే 14-15 ప్లాట్లు అతను కొన్నాడని ఇలా చర్చ నడుస్తున్న సందర్భంలో సడన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన, చెన్నైలో అతను ఇండియా కూటమి నాయకులతో భేటీ, జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు అడుగులేస్తున్నాడని అదొక చర్చ నడుస్తున్న నేపథ్యం. స్టాలిన్ కలిసినట్టున్నాడు, విజయ్తో భేటీ అయినట్టున్నాడు. అదేదో వివాహానికి సంబంధించిన అంశమైన రాజకీయమే. పెళ్లిలో గెలిచినా పబ్బంలో గెలిచినా ఆ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు వెళ్తున్నాడా? ఓకే, దానిపైన అసలు బీజేపీ పెద్దలు భగ్గుమంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంటే జనరల్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏంటి, మొన్న బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించారు. దగ్గర రైల్వే బడ్జెట్లో 10,785 కోట్లు, మరి పోలవరానికి ఒక 3,320 కోట్లు, మరి అమరావతికి ఒక 1,150 కోట్లు, విశాఖపట్నానికి అసలు మున్సిపాలిటీకే కార్పొరేషన్కి 1000 కోట్లు ఇచ్చారు. ఇలాంటి దీంట్లో బడ్జెట్లో ఇంత కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పడం, ఇంకా తన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు ఏది పెండింగ్ నిధులు, ఆ తర్వాత అమరావతి, ఇటు పోలవరం మనం చూసాం. ఏది ఇప్పటికీ పోలవరం 20 నెలల్లో నీకు దగ్గర డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. పుష్కరాల్లోపు పోలవరం తొలిదశ పూర్తి చేయాలని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. దానికి మరి 3,580 కోట్లే కేటాయించారు. గత బడ్జెట్లో 12,000 కోట్లు ఇచ్చారు. అంటే ఏంటి, దానిలో మిగిలిన డబ్బులు దీనిలో పెట్టారే తప్ప ఇంకా వీళ్ళు ఖర్చు చేస్తే ఇస్తారు. ఇప్పటికి ఖర్చు చేసిందంతా 20 నెలల్లో పోలవరంపై చేసిన ఖర్చు 5,000 కోట్లే. దీంతో పాటు ప్రధాన అంశం ఏంటంటే విశాఖపట్నం ఒకదాన్నే 7 నగరాల్లో చేర్చారు. దేశంలో ఒక 7 ప్రధాన నగరాలను అభివృద్ధి చేయటం కోసం 5 ఏళ్లలో ఒక్కో నగరానికి 5,000 కోట్లు ఇస్తున్నారు. అవును, ఏడాదికి 1000 కోట్లు చొప్పున. ఆ జాబితాలో అమరావతిని కూడా చేర్చండి, ఆ జాబితాలో తిరుపతిని కూడా చేర్చండి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సిటీలు వచ్చేటువంటి మెగా సిటీలుగా, 3 హబ్లుగా ఇప్పుడు మరి ఆ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే నడుస్తోంది. అంటే తిరుపతి సెంట్రిక్గా రాయలసీమ, అమరావతి సెంట్రిక్గా కోస్తాంధ్ర,
విశాఖ సెంట్రిక్గా ఉత్తరాంధ్ర ఇలా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యం అంటూ అదొక అంశం అయితే, నెక్స్ట్ రేపు బిల్ గేట్స్ వస్తున్నారు. 18వ తారీఖు బిల్ గేట్స్ వస్తున్న దాంట్లో మొన్న ఆయన క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆయన కలిసి ఉద్దండరాయపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయటం, అక్కడ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సెంటర్ ఒకటి పెట్టాలన్న ఆలోచన ఉంది. బిల్ గేట్స్ పర్యటనలో దాని గురించి మరి ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు విద్య ఆల్రెడీ ఇప్పటికే ప్రకటన వచ్చినట్టుంది. అంటే క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించినట్లుంది. ప్రకటించారు. దానికి ఒక 4000 చదరపు అడుగుల స్థలం కూడా ఇచ్చారు. అయిపోయింది, భూ కేటాయింపు అయిపోయింది. దానిపైన వీళ్ళు ఎంత పెడతారు పెట్టుబడి, దాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా, అంటే మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యంతో రాబోతున్న దాంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాదు, ఇప్పుడు ఏంటి పూర్వోదయ అనే ఒక స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్లో 40,000 కోట్ల బడ్జెట్ ఉంది. దాంట్లో అత్యధిక బడ్జెట్ మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్లుగా ఈ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఏది పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి వీలుగా పూర్వోదయ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు రాబట్టడం. తర్వాత మనం చూసాం సెమీ కండక్టర్స్ హబ్. సెమీ కండక్టర్స్ అభివృద్ధి కోసం ఒక 39,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆల్రెడీ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ వస్తున్నాయి. కొప్పర్తిలో, ఓర్వకల్లులో ఏంటి, అటు జపాన్ ఇటు కొరియా, ఈ 2 కలిపి 15,000 కోట్లతో అక్కడ సెమీ కండక్టర్స్ పెడుతున్న దీంట్లో ఆ పెట్టిన బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని, ఇప్పటికే ఆల్రెడీ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ 20 నెలల్లో మనం తీసుకున్నట్లయితే 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దేశానికి వచ్చిన దాంట్లో 25% వచ్చిన దీంట్లో ఆయన మరి వివిధ శాఖల మంత్రులందరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాబట్టడం. నెక్స్ట్ ఇక్కడ అరాచక శక్తుల అణిచివేతలో కేంద్ర హోంశాఖ సహాయం అభ్యర్థించడం. అమిత్ షాని కలిసినప్పుడల్లా చంద్రబాబు వీళ్ళ గుండెల్లో రైళ్లు, జగన్ బెయిల్ రద్దు అవుద్దా, మద్యం కేసులో అరెస్టులు మళ్ళీ ప్రారంభమవుతాయా, జప్తులు నిన్న కూడా మనం చూసాం, బాలాజీ యాదవ్దో ఎవరిదో జప్తు జరిగింది. కేసిరెడ్డి రాజు ఆల్రెడీ బోల్డ్ జప్తులు జరిగాయి. అటు నకిలీ మద్యం కేసు, ఇటు మరి నకిలీ నెయ్యి కేసు. ఏది సుబ్బారెడ్డి అరెస్టు తప్పదా? అంటే సుబ్బారెడ్డి అరెస్ట్ కోసం వెళ్ళాడా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం వెళ్ళాడా? ఏం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు అడుగులపై చర్చిస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.